ఈరోజు మీరు అనుకుంటుండొచ్చు, నా భర్త నేను ఏడుస్తే కూడా పట్టించుకోడా, నా భార్య నేను ఇంత కష్టపడుతుంటే కూడా అసలు ఏమాత్రము కృతజ్ఞత లేదా, లేకపోతే ఇంత చేసిన మనుషులు ఏంటి, దే డు నాట్ రికగ్నైజ్, గుర్తించరేంటి అని అనుకుంటున్నారేమో. మీ ప్రతి కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. ప్రతి కన్నీటి బొట్టును ఆయన బుడ్డిలో దాచిపెట్టుకున్నాడు. అది మాత్రమే కాదు, నేను దేవుడిని, నువ్వు ఒక మిడతవలే ఉన్నావు ఈ లోకంలో కాబట్టి నేను పట్టించుకోనని చెప్పట్లేదు. ఆయన అంత గొప్ప దేవుడు అయినప్పటికీ మనము బాధపడితే, మనము కన్నీరు విడుస్తే మనతో పాటు బాధ పొందే దేవుడు అండి. ఒక్కసారి ఆయనని మహిమపరుస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం ఆ దేవాది దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి స్నేహితుడు ఎక్కడైనా దొరుకుతాడా? ఇటువంటి ప్రాణప్రియుడు ఎక్కడైనా దొరుకుతాడా? ఇలాగ మనల్ని అర్థం చేసుకోగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే దేవుడు ఉన్నాడండి, యేసే ఉన్నాడండి. యేసు ఒక్కడే మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతాడు.